ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. అరేబియా సముద్రం నుంచి గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి కొనసాగుతోంది. దీంతో నేటి నుంచి సోమవారం వరకు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఉత్తర కోస్తా వెంబడి గంటకు 50 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అమరావతి వాతావరణ విభాగం పేర్కొంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్జన్ సూచించారు. బుధవారం శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అనంతపురం, ప్రకాశం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిశాయని, అత్యధికంగా సాయంత్రం 6 గంటల వరకు శ్రీకాకుళం జిల్లా కంచెలలో 69 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మనం చూస్తున్నాం ఏదైతే గత 2-3 రోజుల నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మెయిన్ గా ఏపీ గురించి మాట్లాడుతుంటే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగానే ఈ వర్షాలు ఈ స్థాయిలో పడుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ రాజు. అల్పపీడనం కారణంగా వచ్చే 2 రోజులు కూడా ఈ విధంగా ఉండబోతుంది అంటున్నారు. ఏ జిల్లాలకి రెడ్ అలర్ట్ విధించారు? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. ఏదైతే గత 2 రోజులుగా కూడా దక్షిణ ఒడిశాలో నుంచి ఉత్తర బంగాళాఖాతంలో వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇది అల్పపీడనంగా మారే అవకాశాలు కూడా ఉన్నట్టు అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే అరేబియా సముద్రం నుంచి గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మీదుగా కూడా దక్షిణ కోస్తా జిల్లాల వరకు కూడా ఈ ఆవర్తనం అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. దీంతో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాలు ఇప్పటికే వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. అటు తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం, అదేవిధంగా వరదలు కూడా ముంచెత్తుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా అల్పపీడన ప్రభావం కూడా దీనికి తోడయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్న నేపథ్యంలో వర్షాలు మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్న నేపథ్యం ఎక్కువగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వేస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, సముద్ర తీర ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఉపరితల ఆవర్తనంతో పాటు అల్పపీడన సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. ఉవ్వెత్తులు ఎగిసిపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సముద్ర తీర ప్రాంతంలో దగ్గరగా ఉన్నటువంటి గ్రామాలను కూడా ఖాళీ చేయించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే గిరిశిఖర గ్రామాలు ఉన్నాయి, ఎక్కువగా అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలతో పాటు అటు రాజమండ్రి జిల్లాలో కూడా కొంతవరకు గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. గిరిజన ప్రాంతాలతో పాటు పర్యాటక ప్రాంతాల్లో ఎక్కువ వాగులు, వంకలు కూడా పొంగి పొరులుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ నేపథ్యంలో అటువైపు ఉన్నటువంటి జలపాతాల వైపు వెళ్ళేటువంటి ప్రజలు కానీ, వాగులు దాటే సమయంలో కానీ గిరిజన ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. పొలాల్లో పనిచేసుకునేటువంటి రైతులు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి వర్షాలు పడే సమయంలో పిడుగులు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి ఐఎండీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. వచ్చే 2 రోజుల్లో కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. ఇప్పటికే ఆయా మండల కేంద్రాలకు కూడా సమాచారం అయితే ఇవ్వడం జరిగిందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా తెలియజేసింది. ముఖ్యంగా చూసుకుంటే పట్టణ ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఒకేసారి కూడా పడుతున్న సమయంలో హైవేలు కూడా రోడ్డు మీద నీరు అయితే ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో వాహనదారులు కూడా ముందస్తుగా జాగ్రత్తలు పాటించాలని చెప్పి కూడా ఐఎండీ అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా ఇప్పటికే నీటి మట్టంతో నిండిపోయి ఉన్నాయి. మరి ఈ 2 రోజులు పడే వర్షాల నేపథ్యంలోనే మరింత నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉన్న పరిస్థితుల్లో నీటిపారుదల శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆ పరిస్థితిని అంచనా వేస్తూ అవసరమైతే దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి ఐఎండీ హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా పాటించాల్సిన పరిస్థితి అయితే అధికారులకు కనిపిస్తుంది. రాబోయే 2 రోజుల్లో కూడా
వర్షాల వల్ల అదే ప్రాణ నష్టం జరగకుండా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఐఎండీ అయితే సూచనలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఆశ. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.